చేప వచ్చాడండి ఇప్పుడు. మా చేపలని వచ్చాడు, చాలా రోజులకి వచ్చాడు పాపం. చాలా చేప వచ్చింది. మొత్తం ఇండ్లే మునిగిపోతే ఇంకెక్కడ వస్తామమ్మా. 2 రోజులు అయింది రాబట్టి 3 లక్షల రూపాయలు లాసు. మొత్తం సామాన్లు గేమాన్లు మొత్తం అయినాయి. మొత్తం కొట్టిపోయినాయా? మీరేం రేట్లు పెట్టట్లే. మొత్తం కొట్టిపోయింది బాబా. రేట్లు పెట్టట్లే. డ్రెస్సింగ్ టేబుల్. ఎక్కడ మీది పేట? అబ్బో పాప మొత్తం మునిగిపోయినాయిగా. సింగినగర్. జనం ఉంటుందండి దీనికి. జనలు ఇవ్వు. జనం ఉంటారు కొద్దిగా వస్తాయి. ఇవేనా అయితే ఇవేనా అట్లా లేదు జనం. లైవ్ ఫిష్ అసలు కదా. చాలా బాగుంది. చేప కూడా చాలా బాగుంది. బతికలేదా ఇది? లైవ్ ఉంటే లైవ్ అయి ఉంటాయి. వేసి లైవ్ ఉన్నాయి. వేసే లైవ్ అదో ఆడుతుంది. జనం వస్తుంది, ఇంకేం రాదు. ఇట్లా 4 కిలోలు అయితే వద్దమ్మా, వద్దు వద్దు, నేను చేయలేను. నేను చాలు. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 చేపలు తీసుకున్నాను. మరి దీంట్లో జనం ఉంటే తప్పదు. జనం చేపలు బతికలేవు. రాగండే కానీ జనం మాత్రం ఉంది. మరి ఏం చేస్తాం, తప్పదు తీసుకున్నాను. మొత్తం జనం అయ్యే తెచ్చావు. ఏం బతికలేవు తీసుకున్నాను. జనం చూడు. జనం తోటి తీసి లాభ 2 జనం తోటి తీసి సరిపోతుంది. అది చేయలేను అసలు నేను. మెయిన్ అది ఇది తీసినా. ఇదిగో జమలేని ఇలా ఉంటే ఫ్రెష్గా బాగుంది చేప. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 చేపలు తీసుకున్నా. పాప ఈయనకైతే ఇల్లు మొత్తం మునిగిపోయి మనకైతే ఒక 15-20 రోజులైంది ఈ చేపలు ఆయన వచ్చి. ఆయన బాధలన్నీ పాపం ఏం చెప్తాం, ఇట్లా మొత్తం అన్నీ కొట్టిపోయినాయంట. రేకుల దాకా మునిగిపోయినంట ఇల్లు కూడా. అదే చెప్తున్నాడు బాధలన్నీ. మరి ఎవరి బాధలు ఒకళ్ళ గురించి ఒకరు చెప్పుకుంటామే కదా, ఇంకేం చేస్తాం. ఎందుకంటే మావి కూడా మునిగిపోయినాయి. మాకు ఇంకా ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నాం. ఏం చేస్తాం, మొత్తం మునిగిపోయింది. మునిగిపోయినాయి. అందుకని చెప్పి పాపం ఇవాళ ఇంకా ఇవాళ స్టార్ట్ అయ్యాడు. ఇవాళ వచ్చాడంట ఇంకా అమ్మడానికి కూడా. మరి అందుకని ఇన్ని రోజులు అయితే మా చేపలు అయితే మీకు కనిపించలేదు. అదేనండి కారణం అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 చేపలు తీసుకున్నాను కదా. నాకైతే ప్రస్తుతంగా చాలు. ఎందుకంటే చేయలేమన్నమాట, ఎక్కువైతే చేయలేం కదా. అదొకటి ఎండ కూడా బాగా ఉంది అని చెప్పి నేనైతే 2 తీసుకున్నాను. ఇంకేమైనా ఆయనతో మీరు మాట్లాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చేపల దగ్గర అయితే చేపలు అయితే తీసుకున్నాం కదా. ఎందుకంటే ఆయన బాధలు అయితే ఆయన చెప్పుకున్నాడు. ఇల్లు మొత్తం ములిపోయి సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి అంట. అసలు ఏ సామాన్లు కూడా లేవు పాపం. అందుకని అని చెప్పి ఇన్ని రోజులు అయితే మనకు రాలేదు. ఇంక ఇవాళ నుంచి వస్తున్నారు. ఇక నేనైతే ఇవ్వండి ఈ చేపలే తీసుకున్నాను. రేగండి చేపలండి. ఈ 2 చేపలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చేసేసుకుంటే తర్వాత వంట దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ముందు ఈ క్లీన్ చేసుకుంటే చేపలు, తర్వాత వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. పాపం ఆయన ఇక ఏడుపు ఒకటే తక్కువ అండి. పాపం చెప్తూనే ఉన్నాడు. సామాన్లు మొత్తం పోయినాయని. సింగనార్ మరీ దారుణంగా ముంచేసిందండి. మామూలుగా కాదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సింగనార్ అయితే అస్సలు బాగా ముంచేసింది. అన్నీ ఇటు విజయవాడ మొత్తానికి సింగనార్ బాగా ఇదైంది. ముంబై కాలనీ ఒకటి, సింగనార్ ఒకటి చాలా బాగా ఇదైపోయినాయండి. పాపం ఆయన బాధలన్నీ ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంక నయ్యం బంగారు ఉంగరం కూడా పోతే మొత్తం అందరూ కలిసి ఎదిగితే ఆ ఉంగరం అయితే దొరికిందంటండి దేవుడి దయ వల్ల. ఆ ఉంగరం కూడా పోతే చాలా బాధపడేవాడు. ఇక ఆయన చెప్తుంటే మరి నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో వస్తువులు మొత్తం కొట్టుకుపోయినట్టు చిన్న విషయం అయితే కాదు.
జారిపోతున్నాయి, బూడిద కూడా లేదు చేస్తాకి. ఇంక ఇది బాగా తెల్ల రుద్దాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేపలు అయితే చేసుకున్నాం కదండి. ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పి నేనైతే వంటలోకి అయితే వచ్చేసాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ బాండీ పెట్టుకున్నాను. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు అయితే నేను దగ్గర పెట్టేసుకున్నానండి. ఇక చింతపండు ఒకటి నానయ్యాలి. ఈ డబ్బా పట్టట్లేదని నొక్కి నొక్కి పెట్టాను. ఇదేమో తీసుకుంటూ రావట్లే కొంచెం. కొద్దిగా కడిగేసుకుందామండి చింతపండు. చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఇకపోతే ఇదిగోండి, ఇప్పుడు నువ్వు ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే వేసేసుకున్నాక ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే నేను మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకొని మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇకపోతే చేపలలో ఇవ్వండి జన అయితే ఎంత వచ్చింది. ఈ జన అయితే ఏంటంటే పులుసులో వేస్తానంటే పులుసులో అయితే వేద్దాం అంటున్నారు మా పిల్లలు. ఇక వేరేగానే ఫ్రై చేద్దాం కదని చెప్పి ఇక ఇలా ఉంచేసాను. ఇవ్వండి ఉల్లిపాయ టమాటా కూడా పేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే రెండు ఒకసారి మనకి బాగా వేగిపోతాయి కాబట్టి కలిపేసి వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇకపోతే ఇది కూడా పచ్చి మసాలా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవ్వండి పచ్చి మసాలా అయితే అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు, ఎండు కొబ్బరి, కొంచెం మిరియాలు, యాలకులు వేసి నేనైతే పేస్ట్ చేసుకున్నానండి. ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడే పేస్ట్ చేశాను, పక్కన అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి కొంచెం చిన్నగా వస్తున్నట్టుందన్నమాట. అయిపోతుందండి. ఈలోపు మా వీడియోకి అయితే కంపల్సరీ లైక్ అనేది అయితే ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ అయితే మనకి వేగుతుంది కదా, దాంట్లోనే మనం పచ్చి మసాలా కూడా వేసేసుకుందాము. వేస్ట్ చేయకుండా, ఎందుకంటే పచ్చి మసాలా కూడా మనకు బాగా వేగాలి కాబట్టి వేసేసుకున్నాను నేను. పసుపు కొంచెం 1/2 చెంచా పసుపు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కల్లుప్పు కూడా వేసేసుకుందాము. కల్లుప్పు కూడా వేసేసుకున్నాను. మనకి కారం మనం ఎంత తింటే అంత చూసుకొని వేసుకోవాలండి. ఇదైతే కొంచెం కారం బాగా ఉంటుంది కారం, అందుకని నేను చూసుకొని వేసుకుంటున్నాను. పిల్లలు మళ్ళీ తినరు. బాగా వేగాలి.
బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము. చింతపండు పులుసు కూడా చక్కగా తీసుకేసుకొని ఆ పులుసు కూడా వేసేసుకుందాము. మనకి కొంచెం మనకి పొంగు వస్తుంది కదా, అలా ఉంచినప్పుడు మనం చేపల పులుసు కూడా వేసుకున్నాం. ఈలోపు ఇదిగోండి నేనైతే మిక్సీ పెట్టాను కదా, అందులో మసాలా అయితే కొద్దిగా ఉండిపోయింది, తెస్తాకైతే రావట్లేదు. కొంచెం వాటర్ వేసి వేసేసుకున్నాం. అది మరగాలండి, కొంచెం మనకు పొంగు వచ్చిందంటే మనం చేప ముక్కలు కూడా వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇదిగోండి పులుసు అయితే మనకు ఒక మరుగైతే వచ్చేసింది. మనం చేప ముక్కలు అయితే వేసేసుకుందాము. ఫ్రెండ్స్, మనం చేప ముక్కలు అయితే వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుందాము, ఎందుకంటే ముక్కలు మొత్తం మనకి ములిగిపోవాలి కాబట్టి చక్కగా కలుపుకుందాము. ఇవన్నీ ఇలా కలిపేసుకుంటే చక్కగా ముక్క కూడా ములిగిపోయింది. చూసారా, ఎక్కడ మనకి ముక్కనే కనిపించట్లేదు. ఇప్పుడు దీని మీద ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చి మనం ముందు వేసుకోకూడదండి, ఇప్పుడే వేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి ఇలా కనిపిస్తూ ఉంటేనే కూర కూడా టేస్ట్ బాగుండిద్ది. ఆ పచ్చిమిర్చితో సహా మనం చేప ముక్క తింటే ఇంకా బాగుండిద్ది. అందుకని చెప్పి నేను ఇలా అయితే వేసాను. ఇక మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఆవిరి అనేది ఎక్కడికి పోకుండా చేప ముక్కలకి ఆ పులుపు మసాలా అన్నీ పడతాయి. టేస్ట్ కూడా మనకి చాలా బాగా వచ్చింది. కాబట్టి మనం ఇలా మూత పెట్టేసుకున్నామంటే ఇక ఆవిరి అనేది ఎక్కడికి పోదండి. ఇకపోతే మనకి ఇది అవ్వడానికి అయితే ఒక అరగంట టైం అయితే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం కాసేపట్లో మళ్ళీ పొయ్యి దగ్గర కూర్చోద్దాం. ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కూర అయితే మనకి చక్కగా దగ్గరికి వచ్చేసినట్టుంది. పులుసు కదా, చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా ఒకసారి గరిటతో కొంచెం నెమ్మదిగా కలుపుకుందాం. ఈ చేపల పులుసు ఏంటంటే కాసేపు ఆగామంటే మందంగా అయిపోయిద్దండి. ఒక్కో చేప ఒక్కోలా పులుసు పెట్టుకోవాలి. ఈ రాగడి చేపకి ఇలాగే పెట్టుకోవాలి పులుసు అయితే. బొచ్చు అలాంటివి అయితే ఇంకా వేరేగా పెట్టాలి. కానీ టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి. ఇక్కడ కొంచెం ఉప్పు చూసారనమాట. మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. కాసేపు ఆగితే చాలా బాగుంటుంది పులుసు అయితే. ఇలా వదిలేసామంటే, మూత తీయకుండా అలా వదిలేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కాబట్టి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పావుగంట వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఇక ఎలా ఉందో ఏంటో మీకైతే మళ్ళీ నేను రివ్యూ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక పావుగంట తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక పట్టు పెట్టేద్దాం అనమాట. ఎందుకంటే మా చేపలైనా అసలు రాలేదు, చాలా రోజులు అయిపోయింది. నేను ఏం దగ్గర ఎక్కువగా చేపలు తీసుకుంటాను కాబట్టి నేను బయట కూడా చేపలు తెచ్చుకోలేదు అనమాట. మా చింతలకి ఈ రాళ్ళు తీయడం ఎత్తు పలం అయిపోయి ఉండట్లేదు. ఇలా తేడా వచ్చేసింది. గుమ్మలు వస్తుందా స్మెల్? నేను కూడా వేసేసుకుంటే కాలిపోతుంది వేయడం.
కలుపుకోమా కావుతుందా అబ్బా కమ్మగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది పులుసు అయితే. ఇరక్కొట్టేసింది టేస్ట్. సూపర్ ఉంది. ముక్క కూడా పులుపు మసాలా అన్ని కారం అన్నీ పట్టి సూపర్ ఉంది టేస్ట్. అద్దరిపోయింది. కాలిపోతుంది. నాకైతే చేపల పులుసు వేడి వేడిగా తింటేనే చాలా ఇష్టం అండి. కొంతమంది అయితే ఇవాళ పెట్టి రేపు తింటారు, అంటే బాగుంటుంది కదపకుండా అలా ఉంచుతాయని. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇలా వేడిగానే తింటాను. ఏదైనా ఒకసారి తింటాను వేడిగా చేపల పులుసు అయితే మాత్రం. మొక్క అయితే పుల్ల పుల్లగా కారం కారంగా అసలు బాగా పట్టి మసాలా. ఇరక తీరుస్తుంది అనమాట. అసలు మాటలైతే చెప్పడానికి అసలు మాటలైతే లేవండి. చేప బతుకున్న చేప కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. చెమటలు కూడా పెట్టేస్తుంది తింటుంటే. అదిరిపోయింది. మా అమ్మాయి ఒక చేపల పులుసు ఎప్పుడు తిందండి. చేపలు అంటే కొంచెం ఇష్టం ఉండదు అనమాట, అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి మా చిన్నమ్మకి అయితే. అయినా కూడా తింటుంది ఇవాళ బాగుంది పులుసు అని. ఇంకెంత మంచి ఫుడ్ తినండి, ఇంక మాటలే ఉంటాయండి. తింటామే కదా, మాకైతే తినడానికి అయితే టైం పట్టిద్దండి. నిదానంగానే తింటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అయిపోయి